కాలర్ నరేష్ ఫ్లోరిడా నుంచి కాల్ చేశారు. నరేష్ గారు నమస్తే అండి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాడు శ్రీనివాస్ గారు ఉన్నారు. మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో సార్, నమస్కారం అండి. మీరు ఇప్పుడు మాట్లాడిన చాలా మంచిగా ఉన్నాయండి స్టేట్మెంట్స్. ఏది పక్క పార్టీల వాళ్ళు ఇలా జబ్బు చేయడం కానీ, వచ్చే వాళ్ళు రాజకీయ నాయకులు ప్రజా సేవ గురించి రావాలి కానీ, ఈ ధన ఆశ గురించి కానీ రావడం అనేది అది ఎప్పుడు చేంజ్ అవుతుంది అన్నది చూడాలి సార్, అదొకటి. బట్ నా ఒక రెండు క్వశ్చన్లు ఉన్నాయండి. ఇప్పుడు ప్రవీణ్ అని వచ్చారండి, ఇది బహుజన పార్టీ సంథింగ్ ఇక్కడ నుంచి వచ్చారు. ఈ 4 months బ్యాకే తను ఒక కామెంట్ చేశాడండి, ఇది కాళేశ్వరంలో చాలా లక్షల కోట్ల అవినీతి జరిగింది, కేసీఆర్ ఫ్యామిలీ వేసింది అని. విత్ ఇన్ 4 months లో ఆయన నాలుక చేంజ్ అయిపోయింది. నాలుకకు నరం ఉండదా మరి, లేకపోతే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేసి కేసీఆర్ చాలా మంచివాడు, నేను అప్పుడు మాట్లాడినప్పుడు నా దగ్గర ఎక్కువ డేటా లేదు, నేను అలా మాట్లాడకపోయిన ఉంటుంది అని. అంటే మీరు కూడా ఎవరినో జాయిన్ చేసుకున్నారు ఈ ప్రవీణ్ని, మరి మీరే ఇంతకుముందు మాట్లాడిన స్టేట్మెంట్ కి ఇది కాంట్రాడిక్టరీ ఉంది. ఆయన కూడా మళ్ళీ పొగిడింది లేదు, కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం చాలా కరప్షన్ కొని మళ్ళీ మీరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్న వేరే పార్టీ నుంచి తీసుకున్నారు, అదొకటి. అండ్ ఇంకొకటి, మీరు పాలిటిక్స్ గురించి చాలా మంచిగా మాట్లాడారు. ఇంకొక క్వశ్చన్ కూడా, ఇప్పుడు కేసీఆర్ గారు చాలా మందిని జనాలను కూడబెట్టి ఇట్లా కరీంనగర్ లో కానీ సభలు చేస్తుందండి, దానికి మనం ఎంత ఖర్చు పెడుతున్నామండి? ప్రతి మనిషికి 500 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ అదేమన్నా ఇస్తున్నామా అండి, లేకపోతే వాళ్ళు ప్రజలు ప్రేమతోటి కేసీఆర్ చూడడానికి వస్తున్నారా? ఇటువంటి ఒకవేళ డబ్బులు పంచిపెడితే అటువంటి కల్చర్ ఎప్పుడు మారుతుందన్నది చెప్పండి. లేదు ప్రేమతోటి వస్తుండో అని అంటే చాలా గ్రేట్, నెక్స్ట్ ఎలక్షన్ లో కేసీఆర్ విన్ అవుతారు, మళ్ళీ సీఎం తనే అవుతారండి. కొంచెం చెప్పండి, అసలు డబ్బు ఖర్చు పెడుతున్నామా లేదా? రైట్ నరేష్ గారు. నరేష్, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలలో ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏంటంటే, హీఈస్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్. అతను చక్కగా గురుకుల పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానంలో వారు చాలా చక్కగా పనిచేసినారు గతంలో. సో వాళ్ళు చక్కగా పనిచేసినారంటే ప్రభుత్వం కూడా చక్కగా వారికి ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు చేసినారు. ఆ విధానం తీసుకొచ్చింది గురుకుల విద్యా వ్యవస్థని. దానివల్ల ఎంతోమంది దళిత బిడ్డలు కానీ, బీసీ బిడ్డలు కానీ ఇలా విదేశాలు మీలాంటి అమెరికాకు వచ్చి అనేక మంది చదువుకోగలుగుతూ ఉన్నారు అంటే అది టీఆర్ఎస్ పార్టీ యొక్క విధానంలో వారు ఆఫీసర్గా పనిచేసినారు. కొంతమేరకు సక్సెస్ అయినాము, దాంట్లో రిజల్ట్ తీసుకురాగలిగినాం. సో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మధ్యలో రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు వారు వేదికగా బీఎస్పీని ఎంచుకున్నారు. ఆ పార్టీ విధానం ఏంటంటే, అక్కడ మాయావతి గారు సెంట్రల్లో రేపు బీజేపీతోని వారు అనుకూలంగా ఉన్నారా, కాంగ్రెస్తో ఉన్నారా, వారికి ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాతీయంగా అని చెప్పి వారు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు వ్యవహారం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈజ్ నాట్ ఇండిపెండెంట్. ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు అయినా కానీ అక్కడ మాయావతి గారు తీసుకునే డిసిషన్లకే వీరు తలగ్గాల్సి వస్తుంది. ఆ రోజు ఆ పార్టీ విధానంలో ఏమైనా మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు కానీ వారు తర్వాత రియలైజ్ అయినానని వారు సొంతగా వారే చెప్తా ఉన్నారు. సో ఈరోజు కూడా నేను ఇంతకుముందే కేసులో చెప్పినాను, అక్యూజ్డ్ అంటాం. అక్యూజ్డ్ అంటే నేరం ఆరోపింపబడ్డవారు. ఆ తర్వాత కోర్టులు కొట్టేసాయి అనుకోండి, నేరం ప్రూవ్ కాలేదు అనుకోండి, మరి వారు మంచివారు అన్నట్టే కదా. ఇప్పుడు ఏదో తొందరపడి రాజకీయంగా ఆరోపణలు చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా వారే రియలైజ్ అయ్యి చెప్పినారు కాబట్టి ఇంకా దాని మీద మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. సో ఆయన ఒక ఇంటలెక్చువల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి, ఒక బహుజనవాదంతో వచ్చినాడు కాబట్టి, మా పార్టీ బహుజనుల గురించి కొంతమేరకు చెయ్యాలి అని తాపత్రయపడుతున్న పార్టీ కాబట్టి వారిని రిసీవ్ చేసుకో ఉన్నాను తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ఎంపీ కాదు, లేకపోతే బీజేపీలో ఉన్న ఎంపీ కాదు. సో రెండో ప్రశ్న, మీరు రాజకీయ పార్టీ యొక్క కూలీలుగా మీరు మాట్లాడినారు. సో ఆ వేజెస్ ఏదైతే 500 300 ఇచ్చి తీసుకొస్తా ఉన్నారు బిర్యానీ అంటే, అది మేమైతే ఎప్పుడు నాకు తారసపడలేదు, ఇవ్వలేదు. నిజంగా రాజకీయాలలో అక్కడక్కడ పార్టీల మీటింగ్లలో జరుగుతున్నట్టుగా నేను కూడా వింటా ఉన్నాను, అది మంచిది కాదని మాత్రం నేను చెప్పగలుగుతాను. వ్యక్తిగతంగా నా అభిప్రాయం, రాజకీయ పార్టీలు ఈ రకంగా డబ్బులు ఇచ్చి వ్యవసాయ కూలీలను చూసాం, మనం ఇంకో రకమైన కూలీలను మేస్త్రి పని చేసే ఇల్లు కట్టే కూలీలను చూసినాం. కానీ రాజకీయ పార్టీ అటెండ్ అవ్వడానికి రాజకీయ కూలీలుగా ఇవాళ రాజకీయ పార్టీలు మారుస్తూ ఉన్నాయి. ఇది కూడా సమాజానికి చేటు చేస్తుంది. తప్పకుండా మనం దీన్ని ఖండించదగ్గది కాబట్టి నేను ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాను. బట్ ఐ డోంట్ నో, ఈ మీటింగ్లల్లో నేను పార్టీలో ఉన్నాను, నేను పార్టీలో ఎక్కడ కూడా మరి అటువంటిది నేను చూడలేదు, వినలేదు, నాకు కనిపించలేదు.